సార్ ఇప్పుడు జేఈ మెయిన్స్ చూసుకున్నా, అడ్వాన్స్ చూసుకున్నా, ఎగ్జామ్ ప్యాటర్న్ అనేది చాలా ఎవ్రీ ఇయర్ చాలా యూనిక్గా ఉంటుంది. సో విచ్ ఈస్ బియాండ్ ఎక్స్పెక్టేషన్స్ అన్నట్టు, అన్ప్రెడిక్టబుల్ అన్నట్లుంది. సో ఇప్పుడు అన్ప్రెడిక్టబుల్ ఉన్నప్పటికీ ఈ ర్యాంక్స్ ఎలా ప్రొడ్యూస్ చేయగలుగుతున్నారు? మీరు అన్నట్టుగా మనం ప్రెడిక్టబిలిటీ బట్టి ర్యాంక్ ఎప్పుడు వస్తుందంటే, మనం కొన్ని క్వశ్చన్స్ని ఫార్ములే ఎక్స్పెక్ట్ చేసి వాటిని రిపీట్ చేస్తే ర్యాంక్స్ వస్తుంటాయి మామూలుగా. అవును. బట్ జేఈ మెయిన్స్, జేఈ అడ్వాన్స్డ్ క్వశ్చన్స్, వే ఆఫ్ క్వశ్చన్స్ని బాగా మార్చేస్తున్నారు. ఎంత మారుస్తున్నారంటే, కొన్ని స్టాండర్డ్ క్వశ్చన్స్ని నేర్చుకొని ప్రాక్టీస్ చేసి వెళ్ళడం వలన ర్యాంక్స్ రావట్లా. ఎవరైతే ఎగ్జామ్ సెంటర్లో క్వశ్చన్ చూసి ఇలాంటి క్వశ్చన్ ఆడి చూసానని గుర్తించుకొని చేసేవాళ్ళు కాకుండా ఆ ఫండమెంటల్ కాన్సెప్ట్ నుంచి అప్లై చేయగలగాలి. సో మనం ఫండమెంటల్ కాన్సెప్ట్స్ నుంచి అప్లై చేయగలిగే స్కిల్ని ఇంప్రూవ్ చేయాలి పిల్లల్లో. చాలా కాలేజెస్లో ప్రతి టాపిక్ మీద కొన్ని 30 క్వశ్చన్లు ఇస్తారు, డిఫరెంట్ మోడల్స్ ఇస్తారు. ఆ మోడల్స్ ప్రాక్టీస్ చేస్తారు. ఎగ్జామ్లో కూడా అవే మోడల్స్ ఇవ్వడం వల్ల పిల్లలు పాస్ చేస్తారు. ఫైనల్ ఎగ్జామ్లో సేమ్ మోడల్ వస్తే మార్క్స్ వస్తాయి. ఇప్పుడు రావట్లా జేఈ మెయిన్స్ అడ్వాన్స్లో. సో మన కాలేజీలో నాలాగే మన ఫ్యాకల్టీలో సగం మంది ఐఐటిఎన్ ఫ్యాకల్టీ ఉన్నారు. అంటే డిఫరెంట్ ఐఐటీస్లో బీటెక్ చేసి ఒక 10 to 20 years టీచింగ్ ఎక్స్పీరియన్స్ ఉన్న ఫ్యాకల్టీ ఉన్నారు సగం మంది. ఇంకో సగం మంది మాస్టర్స్ చేసి పిహెచ్డి చేసిన ఫ్యాకల్టీ కూడా ఉన్నారు. అంటే సౌత్ ఇండియన్ ఫ్యాకల్టీ ఉన్నారు, నార్త్ ఇండియన్ ఫ్యాకల్టీ ఉన్నారు. వీళ్ళందరూ కూడా కాన్సెప్టువల్ ఫండమెంటల్స్ మీదే స్ట్రెస్ చేస్తారు, కానీ ఇంపార్టెంట్ ఫార్ములా చెప్పడం, ఇంపార్టెంట్ మోడల్స్ చెప్పడం ఇలా మేము వెళ్ళట్లేదు అనమాట. సో మాకు ఈవెన్ లాంగ్ టర్మ్లో 6 months ట్రాక్ షీట్ అయినా, ఇంటర్మీడియట్లో 1.5 year ట్రాక్ షీట్ అంటే ఏ రోజు ఏది ఫినిష్ చేయాలి, ఏ వారం ఏది ఫినిష్ చేయాలి క్లియర్గా ఉంటుంది. ఈ రోజు ఆ టాపిక్ ఫినిష్ చేసి, అంటే ఒక 6 hours క్లాస్ ఉంటుంది డైలీ. 2 hours మ్యాథ్స్, 2 hours ఫిజిక్స్, 2 hours కెమిస్ట్రీ, 6 hours క్లాస్ ఉంటుంది. లంచ్ తర్వాత 6 hours స్టడీ అవర్స్ ఉంటాయి. స్టడీ అవర్స్ అంటే ఆ రోజు చెప్పే టాపిక్స్ మీద మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీలో ప్రాబ్లమ్స్ ఇస్తాం, అసైన్మెంట్స్ చేయిస్తాం. సేమ్ సీనియర్ ఫ్యాకల్టీ ఐఐటిఎన్స్ వాళ్ళే ఉండి డౌట్స్ క్లియర్ చేస్తూ ఉంటారు. అయిపోయిన తర్వాత సాయంత్రం నైట్ వచ్చిన ఎగ్జామ్ పెడతాం. ఎగ్జామ్ ఎందుకంటే ఆ రోజు క్లాస్లో విన్నది, ఆరో అసైన్మెంట్లో చేసిన దాన్ని ఎంత బాగా నేర్చుకోగలిగారు టెస్ట్ చేయడం కోసం అనమాట. ఆ ఎగ్జామ్స్ కూడా ముందే డిజైన్ అయిపోతాయి. అంటే ఏ రోజు ఏ టాపిక్ చెప్తామో ముందే ప్లాన్డ్గా ఉంటుంది, డైలీ ప్రాక్టీస్ ప్లాన్డ్గా ఉంటాయి, అండ్ ఎవ్రీ ఎగ్జామ్స్ కూడా ముందే డిజైన్ అయిపోయి ఉంటాయి అనమాట. అంటే కరికులం అంతా ఫిక్స్డ్గా ఉంటుంది. సో స్టూడెంట్స్కి ఎక్కడ డీపీటీలో కానీ డీపీటీ సరిగ్గా చేయలేకపోయినా, వీకెండ్ని సరిగ్గా చేయలేకపోయినా, అసైన్మెంట్ చేయడం మాకు అర్థమైపోతుంటుంది. వెంటనే అర్థమయ్యి అటువంటి స్టూడెంట్స్కి సపరేట్గా నెక్స్ట్ డే స్టడీ అవర్స్లో డౌట్స్ క్లియర్ చేయడం, ఆ టాపిక్ మళ్ళీ రివైజ్ చేయడం, అలా స్ట్రెంథెన్ చేసుకుంటూ వెళ్తాం అనమాట. ప్లస్ మా మెటీరియల్ కూడా మీరు చూస్తే, మా మెటీరియల్ తయారు చేసిన అగైన్ ఎక్స్పర్ట్స్. మా మెటీరియల్ ఉన్న ప్రతి క్వశ్చన్ మాడ్యూల్స్గా డివైడ్ చేస్తాం. అంటే ఫర్ ఫిజిక్స్ ఉందనుకోండి, ఒక 3 chapters ఒక బుక్ అనమాట. ఇంకో 3 అలాగా చేసి ప్రతి దాంట్లో కూడా లెవెల్స్ ఉంటాయి. అంటే మీరు చూస్తే ఒక చాప్టర్ ఉందండి, ఇప్పుడు ఒక చాప్టర్ ఉంది. ఆ చాప్టర్ అయిపోయిన వెంటనే చాప్టర్ అయిపోయిన వెంటనే ఫస్ట్ ఆ టాపిక్లో ఎన్సీఆర్టీ లెవెల్ క్వశ్చన్స్ ఉంటాయి. ఎన్సీఆర్టీ డైరెక్ట్ క్వశ్చన్స్ ఇస్తాం. ఎందుకంటే జేఈ మెయిన్స్ అయినా అడ్వాన్స్లో కొంతవరకు కూడా మెయిన్స్ ఎక్కువ శాతం ఎన్సీఆర్టీ డైరెక్ట్ క్వశ్చన్స్ వస్తాయి అనమాట. సో డైరెక్ట్ ఎన్సీఆర్టీ క్వశ్చన్ ఇస్తాము. సెకండ్ లెవెల్లో మెయిన్స్ క్వశ్చన్స్ ఇస్తాం, జేఈ మెయిన్స్ క్వశ్చన్ ఇస్తాం సెకండ్ లెవెల్లో. ఓకే, తర్వాత జేఈ అడ్వాన్స్ క్వశ్చన్ ఇస్తాం, అడ్వాన్స్డ్. కాబట్టి అంటే స్టూడెంట్స్కి ఫస్ట్ ఎన్సీఆర్టీ లెవెల్లో బాగా స్ట్రెంథెన్ అవుతారు, ఎన్సీఆర్టీ లెవెల్లో, తర్వాత మెయిన్స్ లెవెల్లో, అడ్వాన్స్ లెవెల్లో. కొంతమంది స్టూడెంట్స్ అడ్వాన్స్ లెవెల్ రీచ్ అవ్వలేదు మాకు అనిపించినప్పుడు ఎన్సీఆర్టీ మెయిన్స్ లెవెల్లో బాగా స్ట్రాంగ్ చేస్తాం, సరిపోద్ది అనుకుంటాం. అడ్వాన్స్ ఇంకా వాళ్ళు ట్రైన్ చేయం కొంతమంది స్టూడెంట్స్. కొంత అడ్వాన్స్ కావాలనుకున్నప్పుడు అడ్వాన్స్ ట్రైన్ చేస్తాం అనమాట, అది తీసుకెళ్తుంటాము. సో బెస్ట్ ఫ్యాకల్టీ, రైట్ కరికులం, క్లాసెస్ ఎంత చెప్తామో స్టడీ అవర్స్ అంతే ఫోకస్ చేస్తాం, డైలీ ప్రాక్టీస్ టెస్ట్, వీక్లీ ఎగ్జామ్ పేపర్ డిస్కస్ చేయడం, ఎగ్జామ్స్లో ఏ తప్పులు చేశారో తప్పులన్నీ కూడా సపరేట్గా ఎర్రర్ నోట్స్ పెట్టి రాయించడం. అలాగే అకాడమిక్ మేనేజ్మెంట్, అంటే ఫ్యాకల్టీ ఆ వీక్ అది ఫినిష్ చేయలేకపోయే పరిస్థితి కనిపిస్తే ముందు తెలుసుకొని ఎక్స్ట్రా క్లాస్ తీసుకొని ఫినిష్ చేయించడం. సో ఆన్ టైం ఫినిష్ అవుతుంది, ఆన్ టైం. దానివల్ల లాస్ట్లో ఎక్కువసార్లు రివైజ్ చేయగలుగుతూ ఉంటాం. దానివల్ల ఇవన్నీ కరెక్ట్గా ప్లాన్ చేసుకుంటేనే ర్యాంక్ వస్తుంది. ర్యాంక్ అనేది ఓన్లీ ఫ్యాకల్టీ బాగా చెప్తే రాదు. డైలీ ప్రాక్టీస్ బాగా పెడుతున్నాం లేదా, మెటీరియల్ బాగుందా లేదా, అసైన్మెంట్స్ చేస్తున్నామా, పిల్లలతో క్లాస్ నోట్స్ మనం రాయించగలగాలి. క్లాస్ జరుగుతున్న నోట్స్ రాయలేదనుకోండి, నోట్స్ చెక్ చేసి రాయించాలి, మన పిల్లలతో చెక్ చేయించాలి ఫ్రీక్వెంట్ పిల్లలతో. అలాగే ఏ టాపిక్స్లో స్టూడెంట్స్ వీక్గా ఉన్నారు, ఐఐటి లాంగ్ టర్మ్ అయితే 6 months ఉంటుంది. జూన్లో జాయిన్ అవుతారు, డిసెంబర్ అయిపోవాలి, జనవరిలో ఎగ్జామ్ ఉంటుంది.
కాబట్టి ఈ 5-6 మంత్స్లో మన సిలబస్ మొత్తాన్ని ఎంత బాగా చెప్పగల క్వశ్చన్ ఇక్కడ. మీరు ఇందాక అడిగారు ఐఐటి లాంగ్ టర్మ్ ఇన్స్టిట్యూట్స్ తక్కువ ఉంటాయని. కారణం ఏంటంటే ఐఐటి లాంగ్ టర్మ్ 5-6 మంత్స్లోనే సిలబస్ అంతా ఫినిష్ చేసి రివైజ్ చేసి అలాంటి కరికులం ఉన్నది అతి తక్కువ కాలేజీల్లో. అందులో మాదొకటి. మన కాలేజ్ ఐఐటి లాంగ్ టర్మ్ ఫేమస్ ఎందుకు ఏంటంటే ఆ 6 మంత్స్ ఎలా ప్లాన్ చేస్తామంటే మనం స్టూడెంట్స్కి ఏ టాపిక్స్ అయితే ఇంటర్మీడియట్లో ఖచ్చితంగా స్ట్రాంగ్ అవుతారో మాకు ఐడియా ఉంది. ఆ టాపిక్స్ ఈజీగా ఉంటాయి, ఎవరికైనా వచ్చేస్తాయి. ప్రతి ఇంటర్మీడియట్ స్ట్రాంగ్ ఉంటాడు. వాటిని త్వరగా ఫినిష్ చేసి ఏ టాపిక్స్ అయితే ఎక్కువ మంది పిల్లలు ఇంటర్మీడియట్లో వీక్గా ఉంటారో మాకు తెలుసు, వాటిని ఎక్కువ ఫోకస్ చేస్తాం. సో కొన్ని టాపిక్స్ ఏమో ఫాస్ట్ ఫినిష్ చేస్తాం, కొన్ని స్లోగా చెప్తాం నీట్గా ఫండమెంటల్స్ నుంచి. ఆ బ్యాలెన్స్ చేసుకోవడం వల్లనే మేము జూన్లో మొదలుపెట్టి డిసెంబర్ కన్నా ముందు ఫినిష్ చేయగలుగుతున్నాం. అది లాంగ్ టర్మ్ చాలా ఇంపార్టెంట్. అండ్ లాంగ్ టర్మ్ ఫ్యాకల్టీ వాళ్ళ వే ఆఫ్ టీచింగ్ డిఫరెంట్గా ఉండాలి. వాళ్ళు ప్రతి టాపిక్ని స్లోగా చెప్పుకుంటే సరిపోదన్నమాట. చాలా ఫాస్ట్గా అర్థం చెప్పే కెపాసిటీ ఉండాలి. సో అలా చెప్పడం వల్ల మనకి లాంగ్ టర్మ్లో మంచి ర్యాంక్స్ వస్తున్నాయి.